ఓ పల్లెటూరులో గుంటూరు ప్రాంతంలో దేవదాస్ అయ్య గారు ఓ గృహదర్శనానికి వెళుతూ ఉంటే ఓ చంటి బిడ్డ ఇంటి గుడిసె ఎదుట ఆడుకుంటూ రాకే వయసు 6 మాసాలు 8 మాసాల వయసు. వాళ్ళమ్మ కడవెత్తుకెళ్ళి ఆ పంపు దగ్గరకో బావి దగ్గరకో నీళ్ళకెళ్తే వచ్చేలోపు తాసుపాము ఆ బిడ్డ తల దగ్గర పడికి పాడుతుందంట. ఈ చిన్నపిల్ల కేడెందుకు కొడుతుంది తెలియక అది కదులుతున్నది, రెచ్చిపోతుంది, పాము ముసగొట్టేస్తుంది. చుట్టూ ఏమన్నా కదిపితే డిస్టర్బ్ చేస్తే చంపేస్తుంది ఆ పిల్లని. అది ఎక్కడో అక్కడ బిగిసిపోయిన కన్న తల్లి వచ్చింది, అవాక్ అయిపోయింది, కొండ నేలబడేసింది, భయంకరంగా వనికి అమ్మో నా బిడ్డ అంటే కదిలితే చంపేస్తుంది. సరిగ్గా టైంకి దేవదాస్ అయ్య గారు ఇక్కడికి వచ్చారంట. గొప్ప ప్రార్థనాపరుడు, మంచి దైవజనుడు. వచ్చి చూస్తే కర్ర వేసినా రాయి వేసినా ఏం వేసినా రిస్కే. ఏ సర్పమా నీ తల నెలకేసి కొట్టుకొని చచ్చిపోవాలట. యేసు నామములో ఆ మాట చెప్పగానే ఎవడో పట్టుకొని బాధినట్టు తలకాయ నెలకేసి కొట్టుకొని 3 సార్లు చచ్చిపోయింది పాపం. అనేకులు ప్రభువును విశ్వసించారు ఆ కార్యాలు చేసి. మంచి పరిశుద్ధులు, ప్రార్థనాపరులు, గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళండి. ఆయన చనిపోయి ఇంతకాలం తర్వాత కూడా బైబిల్ మిషన్ అనే పేరు మారిపోతుందంటే కారణం ఇప్పుడు జరుగుతున్న స్వస్థశాలలో కార్యాలు అంటావా? ఆ దైవజనుడు మోకాళ్ళ స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఒక్కొక్క దైవజనుడికి ఒక్కొక్క సమర్పణ ప్రతిష్ట ఉంటుంది కదా. ఆ దైవజనుడు ప్రతిష్ట ఏంటి తెలుసా? నా లైఫ్లో స్త్రీని ముట్టను. 120 సంవత్సరాలు బతికాడు, అలాగే చచ్చిపోయాడు. డబ్బును టచ్ చేయలేదు, అలాగే ఒక కరెన్సీ నోట్ టచ్ చేయలేదంటే. ఎవరు ఎంత పెద్ద కానుకిచ్చినా బాబా వేసేయండి, పరిచారకులతోనే దాన్ని వాడుకోవడం. దాని చేతితో అటు టచ్ చేయలేదండి ఒకసారి కూడా. సేవకు వచ్చాక ప్రార్థన పేరు మీద, పరిచయ పేరు మీద స్త్రీని టచ్ చేయాల, సేవ అవసరాల పేరు మీద క్యాష్ టచ్ చేయాల.